అవ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క హౌస్‌ని అయితే చూపించబోతున్నాను. మిమ్మల్ని ఇంకా ఏ మాత్రం వెయిట్ చేయించాను. నాతో పాటు వచ్చేయండి, చూపించేస్తాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫ్రెండ్స్, ఇంకా ఆ రోజైతే మేము ఇంకా చిరంజీవి గారి హౌస్ చూసిన తర్వాత మళ్ళీ అయితే బయలుదేరేసాం జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క హౌస్ చూడడానికి. మా ముందు వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా, మా ముందు ఉన్న వాళ్ళు కూడా మాలాగే చూడడానికి వచ్చారు. ఇంకా వాళ్ళైతే చూపిస్తామన్నారు మాకు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క హౌస్. మాకైతే తెలియదు, అందువల్ల మేమైతే ఇంక వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నాం. వాళ్ళైతే చాలా తొందరగా వెళ్ళిపోతూనే ఉన్నారు. మేము ఇంకా అలాగే ఫాలో అవుతున్నాం, ఎందుకంటే మాకు కూడా దారి అయితే తెలియదు ఎగ్జాక్ట్‌గా హౌస్ అనేది. అందువల్ల ఇంక మేమైతే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోయాం. వాళ్ళు చూస్తే ఇంకా రౌండ్ రౌండ్ అలా తిప్పేసుకొని చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోతున్నారు. మేము ఇంక అలాగే వాళ్ళనే ఫాలో అవుతూ వెళ్ళిపోయాం. రోడ్ నంబర్ 29 అన్నారు. అక్కడికైతే మేమైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇంక ఎలాగోలా మొత్తానికైతే మేమైతే దగ్గరికైతే వచ్చేసాం. చూసేయండి, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక హౌస్ అయితే చూడండి. ఇంకా ఇంటి బయటైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్‌గా అక్కడ నన్నైతే వాళ్ళు వీడియో అయితే షూట్ చేయనీయలేదు. అందువల్ల ఇంక నేనైతే బైక్ మీద అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేశాను. మళ్ళీ షూట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రంట్ సైడ్ అలా బైక్ మీద వెళ్తూ, ఎందుకంటే వాళ్ళు ఆగిన తర్వాత వీడియో అయితే షూట్ చేయనివ్వరు. అందువల్ల ఇంకా బైక్ మీద వెళ్తూ అలా షూట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ ఒక హౌస్ అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క హౌస్ అయితే మీకంతే ఈ వీడియోలో చూపించాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా చూపించాను సెలబ్రిటీస్‌వి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. దానికన్నా ముందు ఇంకొకటి చాలా క్లియర్‌గా చూపించలేదని చాలామంది కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ షూట్ అయితే చేయనీయడం లేదు. అక్కడ మామూలుగా వాచ్‌మెన్స్ ఉంటారు కదా, అసలు ఫోటో కూడా దిగనీయడం లేదు. అందువలన నేనైతే ఇంక బైక్ మీద వెళ్తూనే అలా అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా తీయాలనుకున్నాను. అస్సలు చాలా కష్టమైంది. బ్యాక్ సైడ్ వేరే వేళ బిల్డింగ్స్ ఉన్నాయి. అస్సలు ఇంకా రైట్ సైడ్ వెళ్ళడానికి లేదు, లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి లేదు. ఫ్రంట్ సైడ్ ఒక్కడే తీయడానికి ఉండడం వల్ల ఇంకా అక్కడి నుంచైతే నేనైతే వీడియో షూట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఆ రోజైతే నేను ఇంకా 2 మెంబర్స్ అయితే, అంటే 2 సెలబ్రిటీస్ అయితే ఇంకా వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా ఒకే వీడియోలో అయితే చూపియను. నెక్స్ట్ వీడియోలో అంటే సెపరేట్ అయితే వీడియో అయితే చూపిస్తాను. వాళ్ళు కూడా టాప్ సెలబ్రిటీస్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా సెలబ్రిటీస్ యొక్క విషయం అయితే పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇంకా మన పర్పస్ ఏంటంటే జాబ్స్, అంటే ప్రెజెంట్ ఎక్కడ జరుగుతున్నాయి వాకిన్స్, ఇంకా మామూలుగా ఐటీ రిక్రూట్‌మెంట్ ఎక్కడ జరుగుతుందని చాలామంది నా ఛానెల్ అయితే అలాగే సబ్‌స్క్రైబ్ అయ్యారు. ఇంకా వాళ్ళ కోసమైతే నేనైతే రిసర్చ్ చేస్తూనే ఉన్నాను. కానీ రీసెంట్‌గా చాలా రోజులైంది మామూలుగా సెలబ్రిటీస్ ఇంకా తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ అవైతే అప్‌లోడ్ చేశాను. ఖచ్చితంగా చేస్తాను. ఇంకొకటి షార్ట్స్ కూడా అసలు టాపిక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇన్సిడెంట్స్, ఇంకా మామూలు ఇన్‌స్టా అప్డేట్స్, ఇంకా మామూలు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం ఇలా ఉంటాయి కదా, చాలా రకరకాల అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మూవీ అప్డేట్స్ ఇంకా చాలా రకరకాలవి ఉన్నాయి. కానీ నాకైతే టైం కుదరడం లేదు. అందువలన అయితే నేను చేయలేకపోతున్నాను. మాక్సిమం అయితే నేనైతే నెక్స్ట్ ఖచ్చితంగా షార్ట్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే షార్ట్స్ వల్లనే యూట్యూబ్ కూడా మామూలుగా కొంచెం రీచ్ అయితే వస్తుంది. ఎందుకంటే షార్ట్సే ఎక్కువ మామూలుగా వ్యూస్ అనేది పోతాయి. ఇంకా టాపిక్స్ కూడా చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉన్నాయి. అంటే మామూలుగా ప్రసాద్ టెక్ వాళ్ళు ఉన్నారు కదా, ఆయన ఉన్నారు కదా, ఆయన అయితే మామూలుగా మొబైల్స్ ఇంకా టెక్ వీడియోస్, అంటే టెక్నాలజీ అన్నీ చెప్తారు కదా. ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే ఉన్నారు ప్రెజెంట్. ఇంకా అలా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. నా ఛానెల్ మామూలు డిఫరెంట్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ టైం అయితే కుదరడం లేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అంటే చేస్తాను. అంటే షార్ట్స్ అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, ఇంకా మీరేమైనా అడగాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకొకటి, రోడ్ నంబర్ ఎంత అని ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఎవరైనా తెలియకపోతే, వినకపోతే మళ్ళీ చెప్తున్నాను వినండి. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 29 అక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క హౌస్ అయితే ఉంటుంది. దాని పక్కనే ఇంకా 25, 24, 23, 36 అలా చాలా సెలబ్రిటీస్ యొక్క హౌసెస్ అయితే ఉన్నాయి. అవి షూట్ చేయలేదు. అంటే కొన్ని చేశాను. ఇంకా 2 అయితే ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గైస్, ఇంకా మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క హౌస్ గురించైనా, జాబ్ అప్డేట్స్ గురించైనా ఏం అడగాలన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, అంటే ఎగ్జాంపుల్ జాబ్ అప్డేట్స్ అవన్నీ రావాలంటే ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.